యానం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించారు. ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీర జవాన్లను స్మరించుకుంటూ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాన్ దినేష్ కాటంశెట్టి రామూర్తి తెలిపారు. ఈ సందర్భంగా అటుగా వెళ్లే పాదచారులకు చలివేంద్రం ద్వారా మజ్జిగ రసనాలను అందజేశారు. యానం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని ఈ రోజు వేసవికాలంలో అత్యధికంగా ఎండలు ఎక్కువ ఉండడం కారణంగా అదేవిధంగా మొన్న జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులకి వీర జవాన్లు 8 మంది మరణించడం జరిగింది. ఈ రోజు మనకి ఏదైనా బయట ప్రమాదం జరిగిందంటే బయటకు వెళ్ళడం మానేస్తాం. అట్లీస్ట్ వర్షం వచ్చినా ఎండ వచ్చినా సరే ఏదో చిన్న ప్రాబ్లం అనుకుంటేనే మనం బయటకు వెళ్ళి మానేస్తాం. అలాంటిది పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ప్రాణాలు పోతాయని తెలిసినా సరే ఆ జవాన్లు అక్కడికి వెళ్లి పోరాడి వీరమరణం పొందడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళందరికీ కూడా శాంతి చేకూరాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్లాలని చెప్పి ఇలాంటి వీరులు ఎంతో మంది ఉన్నారని చెప్పి వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఈరోజు మనం చలివేంద్రాలు పెట్టుకుని మజ్జిగ గానీ అలా రసనాలు కానీ అలా చేయడం జరుగుతుంది. నిజంగా మనం అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా ఈ రోజు సుఖంగా ఇంటిలో పడుకుంటున్నామంటే కేవలం జవాన్లే కారణం. ఆర్మీ ఉండడం వల్ల ఈ రోజు మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అదందరూ గమనించాలి. ఇది మేము చలివేంద్రం స్టార్ట్ చేసి ఇది 3వ రోజు. ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక రసనానో లేదంటే మజ్జిగో రేపెల్లుండి కూడా జ్యూస్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. సమ్మర్ ఉన్నంత వరకు కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆ జవాన్లకి ఆత్మస్థానం చేకూరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అర్ధాన్ దినేష్, ధన్యవాదాలు.